Oh my god! Oh shit! What a flashman! Oh shit. Here we go again. మండుతున్నట్టుంది. 100 పుషప్స్ అయిపోయాయి. ఓకే 0 నీ పుషప్స్, బట్ హెవీ ఎగ్జాషన్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇవాళ DBMS ఎగ్జామ్ ఉండడం వల్ల నేనైతే జిమ్కి అయితే వెళ్ళలేదన్నమాట. బట్ నిన్న లెగ్ డే. సో నిన్న లెగ్ డేలో 100 స్క్వాట్స్ చేశా, ఎయిర్ స్క్వాట్స్, అండ్ 90 kilograms 1 rep మ్యాక్స్ ఆన్ స్మిత్ మిషన్. ఫామ్ అంతా వర్స్ట్ కాలేదు, బట్ ఇట్ వాజ్ నాట్ ఎ కరెక్ట్ ఫామ్. బట్ నా మోకాలు 1 year బ్యాక్, ఐ థింక్ 1 year and 3 months బ్యాక్ ఒకసారి యాక్సిడెంట్లో బ్రేక్ అయిందనమాట. సో ప్లస్ ఇన్ సెకండ్ ఇయర్ ఆఫ్ PU కూడా సమ్ యాక్సిడెంట్ వల్ల కొంచెం మోకాలు డ్యామేజ్ అయింది. దాంతో నేను మామూలు గుంజీలు తీయడానికే కష్టపడేవాడిని. మెల్లగా ప్రోటీన్ ఇంటెక్ పెంచడం వల్ల క్యాలరీ లిటిల్ మెయింటెనెన్స్కి సర్ప్లస్కి మధ్యలో ఉండడం వల్ల కొంచెం బెటర్ అయిందన్నమాట పవర్. సో ఐ కౌంట్ ఇట్ యాజ్ అ గుడ్ PR. అండ్ నిన్న సో ఈరోజు జిమ్కి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే 100 పుషప్స్ చేశాను అనమాట. బట్ నిన్న చేయలేకపోయా బికాజ్ ఆఫ్ DBMS ప్రిపరేషన్. సో నిన్న 100 పుషప్స్ని ఈ వీక్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఐ విల్ డబల్ ఇట్ అండ్ ఐ విల్ డూ 200 పుషప్స్ ఇన్ ఎ డే లాస్ట్ రోజు. సో అండ్ దట్ వాజ్ ఇట్. అండ్ లాస్ట్ డెడ్ లిఫ్ట్ సెషన్లో ఇట్ వాజ్ 160 kilograms ఆన్ హెక్స్ బార్ విత్ కౌంటింగ్ ద హెక్స్ బార్ వెయిట్. నెక్స్ట్ డెడ్ లిఫ్ట్ సెషన్కి 165 ఈజ్ మై టార్గెట్. చూద్దాం. సో దట్ వాజ్ ఇట్. అండ్ ఎగ్జామ్ ఎలా వెళ్ళిందంటే మాత్రం నాకు 64 marks రావాలి టు గెట్ 9 GPA ఇన్ ఎక్స్టర్నల్స్. ఇంటర్నల్స్లో దాన్ని సంథింగ్ క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తానికి 9 GPA వస్తుంది నాకు 64 marks వస్తే. బట్ నాకు తెలిసి డౌట్ అనమాట, 64 కాదు, ఆర్ బార్డర్ లైన్ 64 రావచ్చు. సో 63 or 65 నాకు తెలీదు. ఇఫ్ ఐ గెట్ 64 దెన్ ఇట్ విల్ బీ అండ్ 8 GPA. అప్పుడు కొంచెం దెబ్బడుద్ది. సో అది ఛాలెంజ్ అయితే ఆపేలేదు. టుమారో కూడా నాకు తెలిసి if possible I'll do 100 squats or I'll do 100 push-ups. చూద్దాం. ఓకే బాయ్.